As a part of Viprayatyan Sustainability and Biodiversity, now we are going to interview an old man, Mr. Sivareddy Garu, as a part of historical timeline. మీరు ఇక్కడ ఎప్పటి నుండి నివసిస్తున్నారు? మీరు ఇక్కడ ఎప్పటి నుండి నివసిస్తున్నారు? మేము ఇక్కడ దగ్గర 50 సంవత్సరాల నుంచి ఉన్నాం అమ్మా. 50 సంవత్సరాల నుంచి ఉన్నాము. మీ చిన్ననాటి రోజులు ఎలా ఉండేవి? చిన్ననాటి రోజులు చాలా కష్టం అమ్మా. ఇప్పుడు రోజులు మాత్రం చాలా బాగుంది, చదువుకోవడానికి బాగుంది, మీకు అన్నిటికీ కూడా పెద్దలు సహకరిస్తున్నారు, మీకు అంత సంతోషంగా ఉంది. మేము చిన్నపిల్లలప్పుడు ఒక కూర వండుకుంటే 2 రోజులు తినాల్సి వచ్చేది, రూపాయి ఉండేది కదా నాన్న. చాలా కష్టపడి పిల్లల్ని చదివించాం. ఎందుకనంటే అప్పుడు రూపాయి ఉండేది కాదు, ఎకరం 10,000 అంటే చాలా గొప్ప. ఇవాళ 10,000 అంటే మీరు సాయంత్రానికి ఖర్చు పెట్టేస్తున్నారు, అర్థం కదా. అది కాకుండా చక్కగా మీరు చదువుకుని బాగా పైకి రావాలని నేను అనుకుంటున్నాను. ఈ పంటలో చక్కగా మీరు నేర్చుకుని శుభ్రంగా నీట్గా అన్ని చదువుకుని చక్కగా పైకి రావాలా. తల్లిదండ్రుల మాట వినాలా, నేను పంతులు గారి మాట వినాలా. నెక్స్ట్ మేము అప్పుడు చిన్నప్పుడు దీప పథకం అని ఉండేది స్కూలు. రైతులు చెప్పేవాళ్ళు 9ంటికి రైట్లు లాంతర్లు, కృష్ణా లాంతర్లతో ఎత్తుకెళ్ళి 1960 అమ్మ. అప్పుడు దీప పథకం నేను రైతు మేమందరం ఒక లైట్లు, కృష్ణా లైట్లు ఎత్తుకెళ్ళి ఒక 20 మంది రైతులు పిల్లలు, మే పిల్లలు మీకంటే చిన్న పిల్లలు అప్పుడు నేర్చుకునేవాళ్ళమ్మ. ఒక మాస్టర్ ఉండే ఊరికి ఒక ఆయన, ఇక్కడ ఈ బజార్ని ఒక చెప్తే ఇంకొక బజార్ని ఒకసారి చెప్పేవాడు. అట్లా చేస్తున్నామ్మా. గుడింతాలు ఎప్పుడు బొక్కు ఒక పలక మీద రాసుకోవడం, చెరిపేసుకోవడం, మళ్ళీ పలక మీద రాసుకోవడం, చెరిపేసుకోవడం. పుస్తకాలు ఏమి లేవు కాదు, బలపం, మట్టి బలపం ఇచ్చేవాళ్ళు, మట్టి పలక. ఆ రోజుల్లో ఆటలు వినోదాలు ఎలా ఉండేవి? అప్పుడు ఆటలు ఆడటానికి కూడా ఎక్కడుండే నాన్న, పొలం మొత్తం పని చేసుకోవడం, కష్టపడతాం. ఇప్పుడు ఆటలు ఆడటానికి కూడా అప్పుడు అవకాశం లేదు. కబడ్డీ ఆటలు ఆడుకోండి, లెగెత్తాం ఎక్కువగా బజార్లో లెగెత్తు గలిపలు, అలాగే ఈతలు అట్లా ఆడుతూ ఉండేవాళ్ళు బాబు. అట్లా మీ గ్రామం ఎలా ఉండేది? అప్పుడు మా గ్యాప్లో ఏముండే అన్ని తండ్రి ఊరుళ్ళు పేగులు, అసలు అప్పుడు టీచర్లు గీతలు అప్పుడు రోజులే బాగుండేనా. ఎందుకంటే పొరుగు ఉండేది కాదు. ఇప్పుడు ఒక రైతు ఉండనుకో, ఒక పేదాలు అనుకో, తిండికి లేకపోయినా తిండి ఇచ్చేవాళ్ళు, బీగాలు ఇచ్చేవాళ్ళు. ఒక పెళ్లి చేసుకుంటే ఒక పేదవాడు తలకా సాయం చేసేవాళ్ళు. ఆ రోజులు ఇది. ఇంకా చెప్పండి. నా పేరు సంహిత. మీ చిన్నప్పటి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? అప్పటికి ఇప్పటికి మార్పు? అప్పటికి ఇప్పుడు చాలా మార్పు ఉందమ్మా. అప్పుడు ఆహార పథకాలు ఏముండేవి అంటే ఎక్కువగా కూరగాయలు, వంకాయలు, గోంగూర ఇలాంటి నేను లాస్యాని.
నా పేరు ముప్పై సంవత్సరాలు అయిద్దమ్మా మిషనరీ వచ్చి 30 సంవత్సరాలు సార్ నా పేరు సార్ నా పేరు అప్పుడులో మీరు తుమ్మ చెట్టు సార్ మీరు ఇక్కడ స్కూల్ వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? ఇది ఉంది కదా, ఇలా వంచేసి దీన్ని గొయ్యి తీసేసి ఇలా వంచి
ఇది బగారం. అప్పట్లో రైతులతో మీ తోట అట్లా 10 మంది ఉంటే 10 మంది కూడా సాయం చేసేవాళ్ళు. దాన్ని సాయం అంటారు. వెనకబడ్డాడనుకో రైతు, ఎవరైనా బక్క రైతు సాయం చేసేవాళ్ళు 10 మంది కలిసి. ఒక పేదవాళ్ళు పెళ్ళిసుకుంటే తలకు బత్త ఒడ్డు, తలకు 50 రూపాయలు, తలా 10 రూపాయలు. అప్పుడు సరింపులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే సరింపులు బేడవాడు జరక్క 100 రూపాయలతో దేనికి నొత్తాయని తా 10 తలకు 5 ఇచ్చేవాళ్ళు అప్పుడు. అప్పుడు 100 రూపాయలు చాలా గొప్ప. ఎకరం 6,000 మన కొంచెం పిల్లలు కొన్న ఈ పాలు కానీ 6,000 రూపాయలు కొనాలంటే మన డబ్బు లేదు. ఆ డబ్బు లేరా బేడవాడు చేసుకుంటే ఇట్లా చేసేవాళ్ళు. చిన్నప్పుడు ఎక్కువ పొలాల్లో ఏమి పండించేవాళ్ళు? చిన్నప్పుడు పసుపు పండేదనా, కన్ను పండేది, తెలగడదుంపలు పండేది, అన్ని పండేనా. మన కొంచెం పిల్లి ఉండల్లి ఇప్పుడు ఏ పని అయితే ఉండేదో అప్పటి నుంచి చేస్తున్నాం. చెక్కకి అరితోవడం అన్ని పంటలు పండేవి. ఒడ్డు, ధాన్యం. మీకు తెలిసినంత వరకు మీరు పండించిన మొక్కల్లో ఏమైనా అంతరించిపోదంటూ ఎప్పుడు పెంచినట్టు అలాంటి ఏం జరుగుతున్నాయి? అంతరించిపోతానికి ఇప్పుడు మనకి